నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్. సెయిలర్ స్పోర్ట్స్ కోటా ఎంట్రీ పోస్టులు. భారత నౌకాదళంలో సెయిలర్స్ స్పోర్ట్స్ కోటా ఎంట్రీ 2024 సెకండ్ బ్యాచ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10+2 ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్నవారు జూలై 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సూపర్వైజర్ ఉద్యోగాలు కర్ణాటక మాల్పేలోని ఉడిపి షిప్యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఈ విధంగా హెచ్ఆర్ విభాగాల్లో సూపర్వైజర్ పోస్టుల ఖాళీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 16 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 300. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 12 జూలై. ఆపరేటర్ పోస్టులు మహారాష్ట్ర నాసిక్లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హెచ్ఏఎల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఆపరేటర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు 58 ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 30 జూన్. ఎస్ఎస్సి 8,326 ఖాళీలు. 10th క్వాలిఫికేషన్ తోటి సెంట్రల్ కొలువులు. ఎంటీఎస్ హవాల్దార్ పోస్టులు తెలుగు, ఉర్దూలో కూడా పరీక్ష రాయొచ్చు. మొత్తం ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. అర్హతలు, వయసు, ఎంపిక విధానం ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇంకో వీడియోలో చూద్దాం. లాస్ట్ డేటు జూలై 31కి ఉంది. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఎస్ఎస్సి gov.inలో మీరు అప్లై చేసుకోవచ్చు. హెచ్ఏఎల్లో మొత్తం ఖాళీలు 58. జూనియర్ మేనేజర్ మైనింగ్, ఎలక్ట్రికల్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్స్, హెచ్ఆర్. లాస్ట్ డేటు జూలై 22. హిందుస్థాన్.com వెబ్సైట్. కోస్ట్ గార్డ్లో నావిక, యాంత్రిక పోస్టులు. 10th లేకపోతే ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి జాబ్స్ ఇవి. సెలక్షన్ స్టేజ్ 1 to స్టేజ్ 4 పరీక్షలు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి. ఇంకోసారి వీడియో చూడండి. లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే జూలై 3. వెబ్సైట్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సిడిఎసి వెబ్సైట్లో చూడవచ్చు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్లు మొత్తం 40 ఉన్నాయి. విభాగాలు ఈ విధంగా ఉన్నాయి. లాస్ట్ డేటు జూలై 13. ఇది వెబ్సైట్. కాటన్ కార్పొరేషన్లో వివిధ ఖాళీలు మొత్తం 214 ఉన్నాయి. ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. లాస్ట్ డేటు జూలై 2. CORP.org.in వెబ్సైట్. ఐఐఓఆర్లో యంగ్ ప్రొఫెషనల్స్. దీనికి లాస్ట్ డేటు ఇంటర్వ్యూలు ఉన్నాయి 11/27 మనకు హైదరాబాద్లో. ఐకార్ IIOR.org.in. CIRB దీంట్లో కూడా యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నాయి. ఖాళీలు 2. లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు ఉన్నాయి జూలై 17 వెబ్సైట్. IIT హైదరాబాద్లో PhD. దీంట్లో విభాగాలు ఈ విధంగా ఉన్నాయి. అర్హతలు, ఫెలోషిప్ కూడా ఇస్తారు. లాస్ట్ డేటు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై 7 వెబ్సైట్ ఇది. ఐఐటి మద్రాసు MBA DMSc. ఐఐటి మద్రాసు ప్రపంచంలోనే తొలిసారిగా MBA డిజిటల్ మ్యారిటైమ్ అండ్ సప్లై చైన్ ఆరంభించారు. ఇది 2 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ప్రోగ్రాం. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటే IoT, AI, ML, బ్లాక్ చైన్ని కోర్సులో చేర్చారు. దీనికి డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉంది. ఐఐటి మద్రాసు నిర్వహించే ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. సస్టైనబిలిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. యూకేకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్తో కలిసి సస్టైనబిలిటీలో జాయింట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మద్రాస్ IIT ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అండ్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలను ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. అర్హత, ప్రోగ్రామ్ ఫీజు నిరుద్యోగులకైతే 80,000, ప్రైవేటు ఉద్యోగులకైతే 2 లక్షలు. ఇది ముఖ్య సమాచారం. దరఖాస్తు ఫీజు 200. లాస్ట్ డేట్ జూలై 20. రిటర్న్ ఎగ్జామ్కి ఎంపికైన అభ్యర్థుల జాబితా ఆగస్టు 5. లాస్ట్ డేట్ అప్లికేషన్కి జూలై 30 వెబ్సైట్ ఇది. స్వయం ఉపాధితో చక్కటి భవిత. నిరుద్యోగ యువతకు వరంగా మారిన శిక్షణ కేంద్రం. మెదక్ నుంచి ఈ విధంగా శిక్షణ ఇస్తున్నారు. 10లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం వరంగా మారుతుంది. కేంద్రం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయింది.
7 కోర్సుల్లో శిక్షణ పొందిన వారు ఉపాధి పొందుతున్నారు. కొత్త బ్యాచ్లో చేరేవారు వచ్చే నెల 10లోగా దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, క్యాస్ట్, 10th మేము 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఫస్ట్ నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం. ఏమేమి ఉన్నాయంటే కంప్యూటర్ కోర్సుకు 1000, మిగిలిన కోర్సులకు 1500, పరీక్ష ఫీజు 250 చెల్లించాల్సి ఉంటుంది. కోర్సు 3 నెలల పాటు కొనసాగుతుంది. 9వ బ్యాచ్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వచ్చే నెల 1 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఉన్నాయి, ఒకసారి చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. దీంట్లో ఫ్యాషన్ డిజైనింగ్, జెరోసీ, బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్, మొబైల్ సర్వీసింగ్, సీసీటీవీ మరమ్మత్తు, హౌస్ వైరింగ్ వంటి కోర్సుల్లో వీళ్ళు శిక్షణ ఇస్తున్నారు. దీంతోపాటు ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుకు 7వ తరగతి ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవాలి. ఇకపోతే ఆన్లైన్లో కంప్యూటర్ శిక్షణ అంబర్పేట నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ స్కిల్ అకాడమీ తరఫున ఆన్లైన్లో కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చెప్పారు. శుక్రవారం ఆయన చెప్తూ ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిజినెస్ అనలిస్ట్, డెవోప్స్, ఫుల్ స్టాక్ డెవలపర్ ఇవన్నీ కోర్సులు ఇస్తున్నారు. వెబ్సైట్ ఇది. మొబైల్ నంబర్లో మీకు డౌట్లు ఉంటే కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. జూలై 5లోపు పేర్లు నమోదు చేసుకోవాలి. అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం శంషాబాద్ నుంచి. ఏమేమి ఖాళీలు ఉన్నాయంటే తెలుగు, ఇంగ్లీషు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథ్స్, బాటనీ, జియాలజీ ఒక్కొక్కటి, కామర్స్ 2 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్లు పీజీ, బీఎడ్, పీజీ కనీసం 55% మార్క్స్ తోటి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 50% జరుపుతుంది. దీంతోపాటు నెట్, స్లెట్, పిహెచ్డి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. వచ్చే నెల 2వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. అతిథి అధ్యాపకుల గెస్ట్ ఫ్యాకల్టీ అన్నమాట. ఇది కూడా దేవరకొండ, నల్గొండ నుంచి. ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్లు. ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు, జియాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఖాళీలు ఉన్నాయి. 3rd లోపు అప్లై చేసుకోవాలి 4:30 వరకు. జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో డిప్లొమాలు, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే జోగిపేట బాలికల పాలిటెక్నిక్, బసంతపూర్, జమ్మికుంట, మాల్త్ మెదలలో బాలుర పాలిటెక్నిక్లు ఉన్నాయి. వీటితో పాటు పాలెం, పొలాస, కంపార్ సాగర్, మదిర, సిరిసిల్ల, రుద్రూరు పాలిటెక్నిక్ కాలేజీలలో ఒక్కోదానికి 20 సీట్లు, నారాయణపేట పాలిటెక్నిక్లో 40 సీట్లు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 390 సీట్లు ఉన్నాయి. అర్హత ఏపీ, తెలంగాణ స్టేట్ బోర్డు నిర్వహించే 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు తెలంగాణ పాలిసెట్ ర్యాంకు సాధించి ఉండాలి. ఓపెన్ 10th తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అందరికీ 1200 అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 600. రిజిస్ట్రేషన్ చెల్లించేందుకు చివరి తేదీ జూలై 4. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 5. వెబ్సైటు డిప్లొమా PJTSAU AC.in. కొండా లక్ష్మణ్ యూనివర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా. దీనికి మొత్తం 120 సీట్లు ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్. కాకపోతే ఇవి ఆఫ్లైన్ అడ్మిషన్లు. సెలక్షన్ ప్రాసెస్ 2024 పాలిసెట్ ర్యాంకు 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్ కేటాయిస్తారు. జూలై 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 600 అయితే మిగతా అందరికీ 1100. వివరాలకు ఈ వెబ్సైట్లో చూడవచ్చు. కాకపోతే UCEలో BE, బీటెక్ ప్రోగ్రాము లేటరల్ ఎంట్రీ కింద అప్లికేషన్లు ఈ విధంగా సీట్లు ఉన్నాయి. అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా పాస్తో పాటు ఇండస్ట్రీ, ఆర్గనైజేషన్, కంపెనీ తదితర రంగాల్లో ఏడాది పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూలై 11 వరకు అప్లై చేసుకోవచ్చు. జూలై 21న ఎగ్జామ్ ఉంటుంది. లేటరల్ ఎంట్రీ డిప్లొమా అయిపోయింది. డిప్లొమా అయిపోయిన తర్వాత BE, బీటెక్ ప్రోగ్రాంలు చేసుకోవాలి అనుకుంటే వర్క్ చేసుకుంటా అది. కాకపోతే పద్మావతి ఉమెన్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాము ఏమేమి ఉన్నాయంటే బీటెక్ అండ్ BS, MS ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఈ ప్రోగ్రామ్ 3 ఏళ్ల స్పెషలైజేషన్. BTHలో చివరి 2 ఏళ్ల MS ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా ఉంటాయి. అర్హత
BIE AP CBSE ICSE మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఇట్లా పాస్ అయి ఉండాలి. దాంతోపాటు వెబ్సెట్ లేకపోతే JEE మెయిన్. తెలంగాణ AP వెబ్సెట్ రాసి ఉండాలి, క్వాలిఫై ఉండాలి. ఇంగ్లీష్ మీడియంలో మాధ్యమంలో చదవని అభ్యర్థులు IELTS TOEFL స్కోర్ ఉండాలి. IELTS ప్రతి సెక్షన్లో 5.5 మొత్తం మీద 6.5 స్కోరు. TOEFL అయితే 575/90 ఉండాలి. దరఖాస్తు ఫీజు 1500. పోస్టు ద్వారా దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జూలై 22. అడ్మిషన్ కౌన్సిలింగ్ జూలై 25 ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడొచ్చు. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.